గురుగారు, ఆస్ట్రాలజర్ అంటేనే రకరకాల మాటలు వస్తున్నాయండి. ఎందుకంటే కొంతమంది దొంగలు అంటున్నారు, ఇంకొంతమంది మంచోళ్ళు అంటున్నారు. అంటే జనాలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు పూజ చేసేవారు ఎవరు, జాతకాలు చెప్పేవాళ్ళు ఎవరు, ఎవరి మీద ఏ అవగాహన లేకుండా పోతుంది. ఎందుకంటే ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ సమాజంలో? సమాజం కుళ్ళిపోయింది. అందువలన ఎప్పుడైతే ఈ యొక్క పాపభీతి పోయిందో, గాడ్ లవింగ్ పోయి గాడ్ ఫీరింగ్ వచ్చేసింది. దేవుడికి ఏదో భయపడాలి. అందుకని తప్పు చేశాము, శిక్ష పడుతుంది, దాన్ని తప్పించుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, తిరుపతి హుండీల్లో కోట్ల రూపాయలు వేయడం డబ్బులు. ఓకే, ఇది ఒక టైపు, ఇది ఎగ్జాంపుల్. తర్వాత ఈ పాపాల నుంచి తప్పించుకోవాలి షార్ట్ కట్ మెథడ్స్ ఏమైనా ఉంటాయా? షార్ట్ కట్లో రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలా అని చెప్పి ఫేక్ ఆస్ట్రాలజర్స్ అందరి దగ్గరికి వెళ్తున్నారు. ఓకే, నిజమైన ఆస్ట్రాలజర్ అంటే అనుష్ఠానం ఉండాలి, గురు పరంపర ఉండాలి. ఇప్పుడు ఉన్న ఆస్ట్రాలజర్కి ఎవరికి కూడా గురు పరంపర లేదు. జ్యోతిషం అంటే గౌరవం లేదు. ఫస్ట్ పాయింట్, జ్యోతిషంలో అబద్ధాలు ఆడకూడదు అసలు. ఫస్ట్ ఆశలు చూపకూడదు. తర్వాత అవతల వాళ్ళ కర్మలు మనం తీసుకున్నట్టు వాళ్ళం అవుతాం జ్యోతిషం చెప్పడం అంటే. ఆస్ట్రాలజీ మీన్స్ ఇంటర్వీనింగ్ ఇన్ ద గాడ్స్ డ్యూటీ అని అర్థం. ఓకే, అంటే బ్రహ్మదేవుడు యొక్క డ్యూటీ భవిష్యత్తు రాయడం నెత్తి మీద, తల మీద, నుదుటి మీద రాస్తే ఆస్ట్రాలజర్ అనేటటువంటి వాడు మధ్యలో కలగజేసుకొని హీఈస్ ఇంటర్వ్యూనింగ్ ఇన్ ద గాడ్ బ్రహ్మాస్ డ్యూటీ. ఇంటర్ఫియర్ అయిపోయి అది చదివి చెప్పేస్తున్నాడు. ఏమని, నీకు ఇలా అయిపోద్ది అలా అయిపోద్దని ఒకప్పుడు. అందువల్ల జ్యోతిష్కులు ఏం చేసేవారంటే, నిజమైన సిద్ధాంతులు అంటారు వాళ్ళు, ఏం చేసేవారంటే అనుష్ఠానం రోజు గాయత్రి జపం చేసుకోవడం, లేదా ఏదో ఒక దేవత జపం చేసుకోవడం, ధర్మంగా ఉండడం, వాళ్ళు ఇచ్చిన 4 డబ్బులు తీసుకోవడం, అలా ధర్మబద్ధంగా గంజి తాగుతూ జ్యోతిష్యం చెప్పాలి. ఇది అసలైన జ్యోతిష్కుడి యొక్క లక్షణం.